తొలి ఏకాదశి సందర్భంగా అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి భక్తజనం పోటెత్తారు. వర్షాభావ నివారణకు వరుణ సూక్త పారాయణం నిర్వహించిన ఆలయ వేద పండితులు అంబేద్కర్ కోనసీమ జిల్లా సకినట్పల్లి మండలం అంతర్వేదిలో వెలసిన పవిత్ర పుణ్యక్షేత్రం నవనారసింహ క్షేత్రాల్లో ఒకటైన స్వయంభూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో తొలి ఏకాదశి సందర్భంగా శనివారం భక్తుల రద్దీ నెలకొంది. హిందువులకు అత్యంత పవిత్రమైన తొలి ఏకాదశి కావడంతో రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు ఆలయానికి తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం నుంచి ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది. ఆలయ అధికారులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేయగా క్యూలైన్ల ద్వారా స్వామివారి దర్శనాన్ని సక్రమంగా నిర్వహించారు. కుటుంబ సమేతంగా విచ్చేసిన భక్తులు స్వామివారికి మొక్కులు చెల్లించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. అంతర్వేది దేవస్థానంలో ప్రతిరోజు నిర్వహించే సుదర్శన హోమంలో కూడా భారీ సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. హోమ కార్యక్రమం అనంతరం వేద పండితులు ప్రత్యేక ఆశీర్వచనాలు అందించారు. ఇదిలా ఉండగా ఎల్నినో ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా వర్షపాతం తగ్గి వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో రాష్ట్ర దేవాదాయ శాఖ అధికారుల ఆదేశాల మేరకు ఆలయంలో ప్రత్యేకంగా వరుణ సూక్త పారాయణం నిర్వహించారు. ప్రకృతి కోపం శాంతించి వరుణదేవుని కరుణతో రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి కరువు పరిస్థితులు తొలగిపోవాలని ప్రజలు రైతులు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ఆలయ ఆచార్యులు అర్చకులు వేద పండితుల ఆధ్వర్యంలో ఈ ప్రత్యేక పారాయణం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అసిస్టెంట్ కమిషనర్ తిరుమల నాగవరప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్రంలో మంచి వర్షాలు కురిసి రైతాంగం ఆనందంగా ఉండాలని ప్రజలందరికీ ఆయురారోగ్యాలు ఐశ్వర్యాలు కలగాలని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని ప్రార్థిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు తెలిపారు. తీసేయండి పొలకి అందరూ కూడా కాగితాల వేలు లేకుండా గుట్లో కట్టేసుకోండి.